హలో పీపుల్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి వే ప్రోటీన్ గురించి. వే ప్రోటీన్ గురించి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ వాట్ ఈస్ వే ప్రోటీన్, అసలు వే ప్రోటీన్ బాడీలో ఏం చేస్తుంది, ప్రోటీన్ అంటే ఏంటి, వే ప్రోటీన్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఇన్ వే ప్రోటీన్, అసలు వే ప్రోటీన్ న్యాచురలా కాదా, జిమ్ చేస్తేనే వే ప్రోటీన్ తాగాల. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో కొన్నాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నౌ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ వే ప్రోటీన్. వే ప్రోటీన్ అంటే ఏం లేదండి, మీరు చీజ్ ఆర్ మేబీ పన్నీర్ చేసే టైంలో కింద లిక్విడ్ సబ్స్టాన్సెస్ ఒకటి మిగిలిపోతుంది కదా, అదేనండి వే ప్రోటీన్. కాకపోతే అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, దాన్ని పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి యాడెడ్ సబ్స్టాన్సెస్ వాడతారు డైజెషన్ బాగా జరగటానికి. దాన్నే వే ప్రోటీన్ అంటారు. వాటికి ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అసలు వే ప్రోటీన్ బాడీలో ఏం చేస్తుంది. వే ప్రోటీన్ వచ్చేసరికి బాడీలో మజిల్ మాస్ ప్రోటీన్ సింథసిస్ అనేది చేస్తుంది, which helps to build lean muscle. And moreover, compared to other proteins, whey protein అనేది less than 30 minutes బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వే ప్రోటీన్ అండ్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే ఏంటి, వే ప్రోటీన్ అంటే ఏంటి. ప్రోటీన్ వచ్చేసరికి మీకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, లాక్టోస్ ఫ్రీ, వేగన్ ఫ్రెండ్లీ లైక్ దిస్. వే ప్రోటీన్ వచ్చేసరికి హై క్వాలిటీ ప్రోటీన్ విచ్ డిరైవ్డ్ ఫ్రమ్ కౌస్ మిల్క్. ఏదైతే ఆవు పాలు ద్వారా నుంచి తీస్తారో దాన్ని వే ప్రోటీన్ అంటారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ టైప్స్ ఇన్ వే ప్రోటీన్. వే ప్రోటీన్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయండి. వే కాన్సన్ట్రేట్, వే ఐసోలేట్, వే హైడ్రోసైలేట్. వే కాన్సన్ట్రేట్ వచ్చేసరికి 80% ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు వే ఐసోలేట్. ఇన్ వే ఐసోలేట్ ఉంది కదా, వే ఐసోలేట్లో 90% ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ 100% ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ హైడ్రోసైలేట్ ఉంటుంది కదా, మోర్ దెన్ 90% ప్రోటీన్, క్యాలరీస్ తక్కువే, ఫ్యాట్ కూడా తక్కువే. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఈజ్ వే ప్రోటీన్ న్యాచురల్. 100% న్యాచురల్ అండి. వే ప్రోటీన్ కన్జ్యూమ్ చేసినంత మాత్రాన మీరు న్యాచురల్ అవ్వకుండా పోరు. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి జిమ్ చేస్తేనే వే ప్రోటీన్ తాగాల. అలా ఏం లేదండి, మీరు మీ ప్రోటీన్ గోల్ని హిట్ చేసుకోవాలనుకుంటే కనుక వే ప్రోటీన్ వాడచ్చు. లేదు ఐ కెన్ మేనేజ్ విత్ ఫుడ్ అంటే ఫుడ్తో మేనేజ్ చేయొచ్చు. కొంతమంది ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి వే ప్రోటీన్ సజెస్ట్ చేస్తాం. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగితే ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే పీపుల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. సీ యూ.